అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయించుకున్న యమున అనే మహిళ మృతి చెందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంకు చెందిన ఇద్దరు మహిళల నుంచి అక్రమంగా కిడ్నీలను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు సహా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయించుకున్న యమున అనే మహిళ మృతి చెందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి వైజాగ్ నుంచి మా రిపోర్టర్ అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, చెప్పండి, అసలు ఈ కిడ్నీ రాకెట్ లో అసలు సూత్రధారి ఎవరు? దీపిక, ప్రస్తుతం మదనపల్లిలో వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ అంశానికి సంబంధించి అనేక కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కిడ్నీ రాకెట్లో బాధితురాలు సాడి యమున, విశాఖపట్నంకి చెందిన యువతి. ఈమె వివాహిత. అయితే ఈమె సాడి యమునకి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో ఈమె కిడ్నీకి సంబంధించి ఈమె భర్త ఈమె కూడా గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్స్తో కొంత వాళ్ళు ఈ కిడ్నీ వ్యవహారంలో చర్చలు జరిపారు. 8 లక్షల వరకు కూడా బేరసారాలు సాగాయి. సత్య, పద్మ, వెంకటేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ మధ్యన దళారులుగా మారి కిడ్నీ వ్యవహారాన్ని వాళ్ళంతా కూడా నడపడం జరిగింది. ఈ సందర్భంలోనే యమునాని గ్లోబల్ హాస్పిటల్స్ సంబంధించిన ఇద్దరు డాక్టర్స్ కూడా అక్కడ మదనపల్లికి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసే క్రమంలో దాదాపుగా అక్కడ ఒక్కసారిగా ఆపరేషన్ అనేది వికటించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ వికటించిన నేపథ్యంలో ఆమె సాడి యమున మృత్యువాత పడింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సాడి యమునకి సంబంధించి వివరాలని సేకరించే పనిలో వైద్యులు అయితే మాత్రం ఉన్నారు. అలాగే అసలు గ్లోబల్ హాస్పిటల్స్కి సంబంధించి ఎన్ని ఆపరేషన్స్ ఇప్పుడు దాకా జరిగి ఉంటాయి కిడ్నీకి సంబంధించి, అలాగే కిడ్నీ ఆపరేషన్స్కి సంబంధించి ఇక్కడ విశాఖపట్నం మూలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇంకెక్కడైనా వీళ్ళ తాలూకా దందా జరుగుతూ ఉందా అంటే ముఖ్యంగా పేదల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళంతా కూడా ఈ కిడ్నీ రాకెట్స్ వ్యవహారాల్లో దళారులు మధ్యవర్తులుగా వ్యవహరించి వీళ్ళని తీసుకుని వెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందా అన్నది కూడా ప్రధానంగా ఆ కోణాల్లో పోలీసులు అయితే దీని మీద చర్చ జరుపుతూ మొత్తానికి ఆ విధంగా విచారణ అయితే మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక గతంలో విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్స్ బయటపడినాయి. దానికి సంబంధించి అప్పట్లో వైద్య బృందాలతో కమిటీస్ని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. అప్పుడు కూడా అనేకమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కొంతమంది వైద్యులు అధిక మొత్తాల కంటే కిడ్నీ ఒక మానవ అవయవ మార్పిడి చేయాలి అని అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా జీవన్ దాన్ లాంటి దాంట్లో వాళ్ళంతా కూడా నోట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే ఆ ఆపరేషన్స్ అనేవి చేస్తారు. అందులో భాగంగా మొదటగా వాళ్ళు ఏదైతే కిడ్నీ మార్పిడి వ్యవహారానికి సంబంధించి నోట్ చేస్తారో ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం వాళ్ళ బంధువులై ఉండాలి, అలాగే రక్త నమూనాలు కూడా సరిపోవాలి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మాత్రమే చేయాలి. కానీ ఇలాంటి ప్రైవేట్ దందాల్లో అవేమీ పట్టించుకోకుండా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ కూడా కిడ్నీ ఆపరేషన్స్ బయట డబ్బుల కోసం చేస్తున్న వ్యవహారాలు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగింది ఈ దందా కూడా. సాడి యమునకి ఆపరేషన్ చేస్తూ ఉంటుండగా అది వికటించి ఆమె మృతి చెందిన తర్వాత ఆమె మృతదేహాన్ని కూడా భర్తకి చూపించకపోయిన నేపథ్యంలో ఆయన ఆందోళన చెంది పోలీసుల దాకా వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారం అనేది బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మూలాలు ఎక్కడెక్కడున్నాయి, ఈ దందాకి సంబంధించి ఇంకేదైనా ఆపరేషన్స్ హాస్పిటల్స్లో జరిగారా అన్న దాని మీద కూడా పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.